హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సబ్జెక్ట్ ఓన్లీ మనీ మంత్ర అంటే డబ్బు గురించి మాత్రమే. మీరు గమనిస్తే మీరు డబ్బు ఎలా పుడుతుంది, డబ్బు ఎలా సంపాదించాలి, చాలా ఈజీగా సంపాదించాలి అనేది ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడమే మీకు చాలా కష్టమైనది. మీరు ఎంత ఈజీగా అర్థం చేసుకుంటారో అంత ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించండి, గౌరవించండి, ఆరాధించండి. మీరు సృష్టించే దానిని ప్రేమించండి. అది ఏదైనా సరే పరిశుద్ధమైన పవిత్రమైన ఎమోషన్స్తో కలలు కనండి. కల కనడానికి భయపడుతూ ఉంటారు చాలామంది. చిన్న చిన్న కోరికలు కాకుండా పెద్ద కోరికలను ఒక కోటేశ్వరుడిగా కల కనండి. కల కనడానికి మీకు డబ్బులు ఖర్చు కావు. జస్ట్ మీరు ఇమాజినేషన్ కళ్ళు మూసుకొని మీరు కలలు కంటే మీకు సంతోషం ఇస్తుంది. అట్లీస్ట్ దాంట్లోనే ఎంజాయ్ చేయండి. జీవితంలో పురోగమనం చెందుతారు. సాధనకు ఉపక్రమించండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ధ్యానంలో ఇంతకుముందు చెప్పినట్టు ఎరుపు తెలుపు కాంతికి చెబుతూ పోండి. అవన్నీ నెరవేరినట్టు ఊహించండి. ప్రతి ఒక్కటి మీ దగ్గర నా పక్కనే ఉన్నది, నా దగ్గరనే ఉన్నది. ఇప్పుడు మీరు ఒక బైక్ తీసుకోవాలని అన్నప్పుడు అది మీ దగ్గర ఉన్నట్టే మీరు ఊహించుకోండి. నా దగ్గర ఉంది, ఉంటే నేను ఏ విధంగా చేస్తాను, ఎలా వాడుకుంటాను, నేను ఏ విధంగా ఎంజాయ్ చేస్తాను అని కలలు కనండి. జస్ట్ కలలు కంటూనే పోండి. సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు అనుకున్నది దొరుకుతుంది. అవి మీ ముందు ఆవిష్కారం అవుతాయి. ఇది నిజం. జీవిత ప్రవాహం చైతన్య పరిమాణం ముందుకే పురోగమనిస్తుంది, కానీ తిరోగమనించడం జరగదు. పురోగమనమే విశ్వాసము. సిద్ధాంతరం నమ్మించండి. ఒకరికి మీరు నమ్మించాల్సిన అవసరం లేదు. నా దగ్గర బైక్ ఉంది కానీ లేనట్టు మీరు ఎవ్వరికి చెప్పకండి. నీ మనసులో ఉన్నట్టు ఊహించుకోండి. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఎక్కడైనా మీరు చూడని ప్రదేశాలకు లేదా చూడని బిల్డింగ్ చూసినప్పుడు అరే మేము ఇలాంటి బిల్డింగ్ ఎప్పుడు కడతాము అని ఆశ అయితే ఉంటుందిగా. సో కట్టినట్టు మీరు ఊహించండి. ఇలాగే ఊహిస్తూ పోండి. దాన్ని మీరు ప్రయత్నం చేయండి, మెడిటేషన్ చేయండి. ఏదో ఒక వంక ఎట్లయినా సరే మీరు ఖచ్చితంగా మీకు ఐడియా వస్తుంది. అది సంపాదించాలంటే మీ దగ్గర అంత డబ్బుని ఎక్కడికైనా సరే వస్తుంది, ఎలా అయినా వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు ఇస్తారు అనే క్వశ్చన్ మాత్రం ఎప్పుడు పెట్టకండి. కేవలం అది నాదే అని కన్ఫామ్గా అవ్వండి, అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? కొంచెం వినడానికి పిచ్చోలుగా చెప్తున్నాడేమో అనుకుంటారు, కానీ ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే అనుకున్నది రీచ్ అయినారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.